రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో అకాల వర్షాల వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో సుమారు 200 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. పంట పొలాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ నగేష్ మరియు వ్యవసాయ అధికారులు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ధైర్యం చెబుతూ అధైర్యపడవద్దని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంటల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో తెల్లవారుజామున రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వడగళ్ల వర్షం వల్ల అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం 200 పైచీలకు నుంచి 250 ఎకరాల వరకు పంట నష్టం జరిగినట్టు, ధ్వంసం జరిగినట్టుగా, కొందరు రైతులైతే ఈ రోజు కోసడానికి కోసం అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టినామని చెప్పనే మాట కొందరు చెప్తా ఉన్నారు. చేతికి వచ్చిన పంట పోయిందనేటువంటి మాట కూడా గిరిజన రైతులతో పాటు గ్రామంలో 10,000 రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిన సందర్భం మనం చూసినాం. ఈ రోజు ఇక్కడ కూడా జరిగినటువంటి ఈ వడగళ్ల వర్షం వల్ల వడగళ్లు కూడా చాలా భారీగా పడ్డాయని మాట చెప్తున్నారు. పెద్ద పెద్ద చెట్లకు ఆకులు కూడా వెళ్లిపోయాయని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇది రైతులు గిట్ట శైలాలో ఉన్నప్పుడు పడితే ప్రాణ నష్టానికి ఇబ్బంది కూడా జరిగేటువంటి ఇబ్బంది అనే మాట చెప్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇప్పుడే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ